పవన మజాక అనే విధంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఉంది. ఎందుకనంటే ఈ మాట మనం అనడం లేదు, ఇప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అంటున్నారని మనం చాలా బలంగా చెప్పవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు 5 శాఖలు తీసుకున్నారు. 5 శాఖల్లో భాగంగా అటవీ పరిరక్షణ, అటవీ సంరక్షణ శాఖ ఏదైతే ఉందో ఈయనలో భాగం అయిందని మనం చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఆయన అధికారం చేపట్టిన వెంటనే కూడా కర్ణాటక వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రిని కలిసి అక్కడి అటవీ శాఖ మంత్రి ఎవరైతే ఆయన్ని కలిసి అక్కడి నుంచి కుంకు ఏనుగులు అని ఏవైతే ఉంటాయో ఒక జాతి ఏనుగులు వాటిని ఇక్కడికి పంపించాలి, మాకు కొన్ని కుంకు ఏనుగులతో అవసరం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం దానికి సంబంధించి 6 కుంకు ఏనుగుల్ని మొదటి దశ కింద మనకి పంపించడం జరుగుతుంది. అసలు ఈ కుంకు ఏనుగులతో మనకు పని ఏంటి, వాటిని తిప్పించవలసినంత అవసరం ఏంటి, వాటికి అంత డిమాండ్ ఎందుకు అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా చెప్పుకుందాం. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భాగంగా మన్యం, ఇటువైపు అరకు, పాడేరు ఇటువంటి ఈ గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటవీ ప్రాంతాలు, ఇంకోవైపు చిత్తూరు జిల్లాలో ఉన్న అడవులు ఏవైతే ఉన్నాయో ఇటువంటి ప్రాంతాల్లో అటవీ ఏనుగులు ఏవైతే ఉన్నాయో ఈ అటవీ ఏనుగులన్నీ కూడా కొన్ని సందర్భాల్లో ఊళ్ళలోకి వచ్చి అంటే గ్రామాల్లోకి వచ్చి అక్కడ ఉన్న ప్రజల మీద దాడి చేయడం, లేదనంటే వాళ్ళు పండిస్తున్న పంట ఏదైతే ఉందో ఆ పంట మీద దాడి చేసి తిన్నంత తిని మిగతాదంతా కూడా మొత్తం పంట అంతా కూడా నాశనం చేయడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అటవీ ఏనుగుల వల్ల ప్రాణాపాయం అనేది ఎక్కువగా ఉంది. ప్రాణాలు కాపాడుకోవడమే చాలా క్లిష్టమైన పరిస్థితి. మరి అటువంటి ఏనుగుల్ని కంట్రోల్ చేయడానికి గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేసే తప్పితే ఎక్కడా కూడా సరైన ఉపయోగం అనేది రాలేదు, సరైన నిర్ణయం అనేది తీసుకోలేకపోయారు. అయితే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా అటవీ సంరక్షణ శాఖ అయింది కాబట్టి ఆయనకి చాలా మంది కూడా ఇలా పంటలు నాశనం అయిపోతున్నాయి, చాలా మంది కూడా ఈ అటవీ ఏనుగుల గుంపు ఓళ్ల మీద దాడి చేయడం వల్ల చాలా మంది కూడా ప్రాణం కోల్పోతున్నారని చెప్పి ఆయన దగ్గరికి కొన్ని కంప్లైంట్లు వచ్చి వెంటనే కూడా దీనికి శాశ్వత పరిష్కారం కింద కొంతమంది నిపుణులతో ఒక కమిటీ వేసి ఒక వివరణ అనేది తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్న తర్వాత కర్ణాటక వెళ్ళి అక్కడ మాట్లాడి అక్కడి నుంచి కూడా కుంకు ఏనుగులు మాకు మా రాష్ట్రానికి ఇన్ని కావాలని చెప్పి ఒక ఒప్పందం చేసుకుని రావడం అయితే జరిగింది. ఆ కర్ణాటకకు చెందిన ముఖ్యంగా అటవీ శాఖ మంత్రి కూడా మన ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. విజయవాడలో మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకి మనకి అంటే కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక ఒప్పందం అనేది కుదుర్చుకున్నారు. అయితే మొదటి దశగా రీసెంట్ గా 6 కుంకు ఏనుగులు అయితే పంపించడం అయితే జరిగింది. అయితే ఈ కుంకు ఏనుగులు అనేవి ఈ అటవీ ఏనుగుల్ని కంట్రోల్లో ఉంచడమే కాకుండా ఈ అటవీ ఏనుగులు జనావాసంలోకి గుంపులుగా వచ్చేటప్పుడు ఈ కుంకు ఏనుగును చూసిందంటే ఖచ్చితంగా ఆ ఒక్క కుంకి ఏనుగును చూస్తే ఈ అటవీ ఏనుగులు గుంపు ఏదైతే ఉందో అవి మళ్ళీ వెనక తిరిగి అడవిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ అటవీ ఏనుగులు పంటని నాశనం చేసి ప్రజల ప్రాణాలు తీస్తుంటే ఈ కుంకి ఏనుగు అనేది వాళ్ళకి ఒక రక్షకుడిలాగా ఒక భటుడిలాగా నిలబడి వాళ్ళు పండించిన పంట కానీ ముఖ్యంగా ఆ ప్రజలను కాపాడడానికి ఈ కుంకి ఏనుగులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పి నిపుణులందరూ కూడా తేల్చడం జరిగింది. ఇది కేవలం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో కూడా ఏనుగుల గుంపు వలన పంట నాశనం అయిపోవడం, ప్రాణాలు కోల్పోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఇతర రాష్ట్ర ప్రజలు కూడా ఇతర రాష్ట్రాలు కూడా కర్ణాటక నుంచి ఇలాగ కుంకి ఏనుగులు తీసుకువెళ్లి వాళ్ళ రాష్ట్రంలో పంటలు కానీ ఆ పేద ప్రజలను కాపాడడానికైతే శతవిధాలుగా ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వంతో ఒక ఒప్పందం అనేది కుదుర్చుకొని మొదటి దిశగా 6 కుంకు ఏనుగులు తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో మన్యం, పార్వతీపురం ఇటువంటి ఏజెన్సీ ప్రాంతాలు అటవీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లోకి ఈ కుంకు ఏనుగులు అయితే పంపించడం అయితే జరుగుద్ది. ఇంకొద్ది రోజుల్లో ఇంకా కొన్ని కుంకు ఏనుగులు అయితే రావడం అయితే జరుగుద్దని చెప్పి మనకైతే తెలుస్తుంది. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు అటవీ సంరక్షణ మంత్రిగా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరికి ఇది ఒక ప్రధాన సమస్యగా వెళ్లడంతో అక్కడ ఆయన చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకొని పక్క ప్రభుత్వాలతో ఆయన మాట్లాడి చర్చించి ఒక శాశ్వత పరిష్కారం అని చూపించారు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా పవన మజాక అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ప్రశంసించడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పనితీరు అనేది ప్రతి విషయంలో కూడా ఆ విధంగా కనబరుచుకోగలుగుతున్నారు. ప్రతి విషయానికి కూడా ఒక శాశ్వత పరిష్కారం అనేది చూపించగలుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు కుంకు ఏనుగులు అనేది ఎంత అవసరం ఉందనేది ఆ గిరిజన ప్రాంతాల్లో బతికే ప్రజలకి వాళ్ళకి తెలుసు. ఎందుకనంటే ప్రతిసారి కూడా ఏనుగుల గుంపు అనేది ఊళ్ళ మీదకి వచ్చి దాడి చేయడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోవడం, కొంతమందికి పంట నష్టం జరగడం, కొంతమంది ఇల్లు కోల్పోవడం ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా 100కి 100% కుంకు ఏనుగులతోనే అవుద్దని చెప్పి ఆ కుంకు ఏనుగులు అయితే తీసుకురావడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ గ్రామాల్లో ఉన్న ప్రజలే కానీ అటవీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలే కానీ వీళ్ళందరూ కూడా జేజేలు పలుకుతున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా చొరవ తీసుకొని నిర్ణయం తీసుకొని ఈ రోజు కుంకి ఏనుగులు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అది కూడా మన్యం జిల్లా పార్వతీపురం, అరకు, పాడేరు ఇటువంటి అటవీ ప్రాంతాల్లోకి వాటిని విడుదల చేయడం అయితే జరుగుతుంది.